హైదరాబాదుకు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో హైందవి అనే బాలిక ఉండేది. ఒకరోజు ఆమె అడవిలో ఆడుకుంటూ వెళ్ళగా చిన్న బొంగర ఆపే పిల్ల వనంలో ఒంటరిగా కనిపించింది. ఆ బిడ్డని చూసి ఆమె మనసు కరిగి ఇంటికి తీసుకెళ్లి ప్రేమతో పెంచింది. గ్రామంలోని అందరూ మొదట ఆశ్చర్యపోయినా హైందవి చూపిన మమకారాన్ని చూసి ఆమెలా ఆపేని చూసుకున్నారు. ఒకరోజు రాత్రి అడవిలోంచి ఒక హైనా గ్రామానికి వచ్చింది. అది పశువులను దాడి చేయబోతుండగా ఆపే గర్జించి ముందుకు దూకింది. తన చిన్న శక్తితో హైనాని తరిమి గ్రామాన్ని రక్షించింది. ఆ సంఘటన చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇది దేవుడి వరం అంటూ అందరూ హైందవి, ఆపేకు ఆశీస్సులు అందించారు. హైందవి తన చిన్న మిత్రుడి ధైర్యాన్ని గర్వంగా చూసింది. అప్పటినుంచి గ్రామంలో ఆపేను దేవుడి రక్షకుడిగా భావించి హైందవిని అందరూ మరింతగా గౌరవించారు.